ఏమ్మా, కార్యక్రమం బాగా జరిగిందా? అన్నయ్య లేకపోయినా తన పేరిట చాలా మంచి పనులు చేస్తుంది కదా. మరి వచ్చిన వాళ్ళందరూ మైనావతిని పొగడ్తలతో ముంచెత్తి ఉంటారు కదా మైనావతి? అత్తయ్య, మావయ్య, ఒకసారి చూడు. తనకు డబ్బు అధికారం ఉన్నాయన్న అహంకారంతో మైనావతి గారు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మేడం, మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. ఎలాగైనా మీరే కాపాడాలి. పాపం, ఈ పేదింటి అమ్మాయిల పట్ల మైనావతి గారు ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నారో తెలియడం లేదు. నేను చెప్పినట్టుగానే న్యూస్లో వచ్చేస్తుంది. నా ప్లాన్ సూపర్గా వర్కౌట్ అయింది. అదేంటి పొగడ్తలకు బదులు నిన్ను అలా తిడుతున్నారేమిటి మైనావతి? మేడం, మేడం, పక్కకు తప్పుకో. మ్మ్, మ్మ్. అయితే నిప్పు రాజేసేవన్నమాట. ఉమ్? ఈ అమ్మాయా? అయ్యో మైనావతి, అయ్యో అయ్యో, అసలు మైనావతి గురించి అలా మాట్లాడడానికి వాళ్ళకి నోరెలా వచ్చిందిరా? ఇదిగో ఈ దరిద్రం వల్లే వచ్చింది. ఇది మన పాలిట శాపంలా దాపరించింది. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఏమయ్యా, నీకు అసలు పుత్తుందా? వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది టీవీలో ప్రసారం చేస్తారా? మా మైనావతి నిప్పు తప్పు చేసే ప్రసక్తే లేదు. తప్పంతా ఆ అమ్మాయిదే. వెంటనే న్యూస్ ఆపేయండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమైందని అడుగుతావేంటయ్యా? నేను చెప్తున్నాను కదా, చెయ్యి. నా మైనావతి బాధపడుతుంటే నేను చూడలేను తెలుసా? వెంటనే ఆపేయ్, చెయ్యి, న్యూస్ ఆఫ్ చెయ్యి. అరే, నువ్విలా చెప్పేవో లేదో అప్పుడే న్యూస్ ఆగిపోయిందిరా. చెప్పాను కదమ్మా, నా మైనావతి బాధపడుతుంటే నేను చూడలేనని. ఏంటి అసలు అది? ఎంత దారుణం! ప్రశాంతమైన నా జీవితంలోకి మళ్ళీ అశాంతిని కలిగించడానికి అదొచ్చినట్టుంది. అసలు దానికి ఏం కావాలి? ఎందుకు అది మన వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని చూస్తోంది? దానికి తలపొగరు బాగా ఎక్కువమ్మా. అవునత్తయ్య, అది మాకే వార్నింగ్ ఇచ్చింది. ఆ అమ్మాయి మొహంలో అమాయకత్వం, కన్నవాళ్ల పట్ల చూపించే ప్రేమ చూస్తుంటే అలా అనిపించడం లేదు. అంటే మా మైనావతిదే తప్పంటావా? దానిపై సానుభూతి చూపిస్తుందంటే మన మైనావతిదే తప్పని కదా అర్థం. నేనలా అనలేదమ్మా. బామ్మ, మేడి పండు బాగానే ఉంటుంది, కానీ లోపల అంతా పురుగులే ఉంటాయి. వీళ్ళు అంతే, పైకి పేదరికం ముసుగు వేసుకొని లోపలంతా చేసేది మోసాలు, నయవంచనలు. అందుకే వాళ్ళని నేను దగ్గరికి కూడా రానివ్వను. నేను అంతే మైనావతి, నీకు నచ్చేది నాకు నచ్చదు. అదే అమ్మాయి నీకు నచ్చదు, నాకు నచ్చదు. ఈసారి అది మళ్ళీ నన్ను బ్లేమ్ చెయ్యాలని చూస్తే దాన్ని అక్కడే కాల్చి పారేస్తాను. ఏ కన్న తల్లి బిడ్డో తెలియక చేస్తుంటుంది. క్షమించి వదిలేయమ్మా. వదిలే ప్రసక్తే లేదు బామ్మ. అది నా కంటికి కనిపించకూడదు, అంతే.
భగవంతుడా, ఈ ఆవేశంతోనే అప్పుడు పురిట్లోని బిడ్డని దూరం చేసుకుంది. ఇప్పుడు అదే ఆవేశంతో ఆ అమ్మాయిని ఏం చేస్తుందో ఏంటో. భగవంతుడా, నువ్వే మైనావతి మనసు మార్చి ఆ అమ్మాయిని కాపాడు. భగవంతుడా. మావయ్య, ఆ తోలుబొమ్మల దానివల్ల అత్తయ్య ఎంత సఫర్ అవుతుందో మేము అంతే సఫర్ అవుతున్నాం. దాని సంగతి తేల్చాల్సిందే. అవునన్న, అమ్మని అంతగా బాధ పెట్టిన దాన్ని అస్సలు వదలకూడదు. నేను మాత్రం ఎందుకు వదులుతానమ్మా? దానికి తగిన శాస్తి చేసే తీరుతాను. వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఒరేయ్, వచ్చిన ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. అస్సలు వదులుకోను. మొత్తం తగలబెట్టేస్తా. రాయుడు గారేంటి ఈ అమ్మాయిని తీసుకొస్తున్నారు? ఎవరా అమ్మాయి? ఇందాకే వాళ్ళ నాన్నకు సీరియస్గా ఉందని ఆపరేషన్కు ఎఫ్ఐఆర్ కావాలని వచ్చింది సార్. రాయుడు గారు ఆ అమ్మాయి గురించి మీతో మాట్లాడారంట కదా సార్? ఓ, ఆ అమ్మాయేనా? అవును సార్. ఎవరు? ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే రాసివ్వనన్నారంట సార్. అది ఓ మనిషి ప్రాణం పోతుందన్నా మీకు పట్టింపుండదా? కాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మీరేం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? అడిగేవాళ్ళు లేరనుకున్నారా? ఆడవాళ్ళని గౌరవించాల్సింది పోయి చులక్కన చేసి అవమానిస్తారా? ఏ తమాషాగా ఉందా? రాయుడు గారు ఆవేశపడకండి. అసలేం జరిగిందో నాకు తెలీదు. నేను ఇందాకే వచ్చాను. మీరిందాకే రావచ్చు, కానీ మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. తను చెప్పిందంతా విన్నారు కదా, మరెందుకు యాక్షన్ తీసుకోలేదు? నేను హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి వీళ్ళ నాన్నగారికి ఆపరేషన్ జరిగేలా చూశాను. లేదంటే తన కళ్ళ ముందే తన కన్న తండ్రిని పోగొట్టుకుని ఈ అమ్మాయి పడే బాధని మీరు తీర్చేవాళ్ళా? చెప్పండి.